ఈ రోజున మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో దాదాపు 70 జట్లు ఈరోజు రావడం జరుగుతుంది. ఇలా అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో మన మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ మిత్రమండలి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకం. ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క యువకుడు కానీ మన నైపుణ్యాన్ని వెలికితీసి మన ఆటలు అనేది ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. అలాంటి ఆటలను ప్రోత్సహిస్తున్నటువంటి మన మిత్రమండలి అసోసియేషన్ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి సమాజంలో క్రీడలు అనేటి ఒక ప్రాధాన్యం. ఈ క్రీడల వలన మన యువత విద్యార్థులు ఎంతో ఈరోజు నైపుణ్యాలు రాణించి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకెళ్లేది ఇది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలను మన మిత్రమండలి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లోనూ ఘనంగా నిర్వహించాలి. నా వంతు వారి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ షాప్ ద్వారా క్రీడలు ఎంతో ప్రోత్సహిస్తుంది. ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి మన మిత్రమండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసోసియేషన్ ఎంసీఏ ఆధ్వర్యంలో మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీల్లో పెట్టడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఒక రకంగా చూస్తే ఇది స్పోర్ట్స్, చాలా మంది అంటుంటారు, పెద్దలు లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అంటుంటారు, ఇది మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది, మనిషికి సంపూర్ణ వికాసాన్ని కలుగజేస్తాయి ఆటలు అంటే అని చెప్తుంటారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇది ఇంకో రకంగా కూడా మన భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్ అనేది పెరగాలి. ఇప్పుడు చైనా కానీ లాంటి దేశం తీసుకుంటే ఎందుకు అది పవర్ఫుల్ దేశం అంటే చిన్నప్పుడు పిల్లల నుంచి వాళ్ళకి స్కూల్తో పాటు ఎట్లా చదువులు చెప్తారో అట్లా ప్రతి గేము, ప్రతి ఒలింపిక్స్ గేమ్ అన్నిటి కూడా వాళ్ళకి నైపుణ్యత కల్పించే విధంగా అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అటువంటి ఎంకరేజ్మెంట్ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో రావాలని మనం అందరూ కోరుకుందాము. సో దీనికి సంబంధించి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి అందరికీ నా వందనాలు తెలియజేస్తూ చివరిగా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ బౌలర్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, అతను క్యాచ్ నిలబట్టచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకరికి మాత్రం నేను నా వంతు సాయంగా 5,000 రూపాయలు ఇస్తున్నాను. సో మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ తరపున నుంచి ఈ రోజున జరుపుతున్నటువంటి మ్యాచ్ల్లో టోటల్గా 70 టీంలు పాల్గొనడం జరిగినది. ఇందులో భాగంగా టోటల్ ఆడిన తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 1,50,000 రూపాయలు. రన్నర్ ఎవరైతే ఉన్నారో రన్నర్కి వచ్చేసి 75,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇదంతా దీంతో పాటు స్పాన్సర్స్ ద్వారా మేము సక్సెస్ఫుల్గా ఈ ఫస్ట్ సీజన్ 1 మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా సీజన్ 1ని స్పాన్సర్స్ ద్వారా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఇదే విధంగా స్పాన్సర్స్తో కావచ్చు, లీడర్స్ ద్వారా కావచ్చు, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరి ద్వారా కానీ రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో ఉన్నటువంటిది యువకుల్లో ఉన్నటువంటి క్రికెట్ని వెలగదిద్దాము అనే ఉద్దేశంతో సక్సెస్ఫుల్గా రన్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో మేమంతా మిత్రమండలి అంతా కలిసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మాకు సరైనటువంటి సహకారాలతో మేము ఇంకా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాము.